నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఉదయకాలం దేవుడు తన మాట ద్వారా నిన్ను ధైర్యపరుస్తూ, ఓదారుస్తూ, నీ మీదున్న దుఃఖాన్ని తొలగిస్తూ, వేదంలో నుంచి నేను బయటికి తీసుకొస్తూ, వాక్యం చేత నిన్ను వెలిగిస్తూ నడిపిస్తున్నాడు. ఎందుకంటే నువ్వు కృంగిపోవడం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు బాధలో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే వాక్యంతో నువ్వు ఓదారుస్తూ నడిపిస్తున్నాడు. చదువుకుందాం. ఈ ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట 25వ కీర్తన 2వ వచనం. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. దేవునికి స్తుతి కలుగును గాక. దేవుని యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో, ఆయన యందు నిరీక్షణ కలిగి ఉంటారో, వారిని ఎన్నడూ ప్రభు సిగ్గుపరచబడనివ్వడు. అంత శక్తివంతంగా వారిని కాపాడుతూ నడిపిస్తాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచుతావో, ఆయన సమస్త క్రియలు చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని ఎప్పుడైతే పూర్ణ మనసుతో నువ్వు విశ్వసిస్తావో, దేవుడు నిన్ను అన్ని విషయాల్లో దీవించడం ప్రారంభిస్తాడు. నిన్నెవ్వరికి నిందాస్పదంగా చేయడు. ఎవరు మాట్లాడే విధంగా నిన్ను కృంగజేయడం. ఏ మాటలన్నా, ఎన్ని విన్నా కూడా, ఎన్ని నిందలు వచ్చినా నేనెంత మాత్రం సిగ్గుపడనివ్వకుండా, నిన్ను ధైర్యం కోల్పోకుండా, ఎక్కడ నువ్వు కృంగిపోకుండా, అధైర్యం నీకు కలగకుండా ప్రభు తన సమాధానం ఇచ్చి, తన బలం ఇచ్చి, తన అభిషేకం ఇచ్చి నేను చక్కగా నడవండి. ఎందుకంటే ఆయన యందు నమ్మిక ఉంచుమని అంత జాగ్రత్త కాపాడేది. చూడండి, ఆ మేడగదుల అభిషేకం పొందిన తర్వాత వారందరూ బయటకు వచ్చి భాషలతో మాట్లాడుతున్నప్పుడు చాలామంది చాలా రకాలుగా వారిని మాట్లాడతారు, చాలా నిందిస్తారు. ఏంటి వీళ్ళు తాగారా, మత్తులే ఉన్నారా, ఏదేం భాషలు పిచ్చి పెట్టింది, ఎన్నో రకాలుగా మాట్లాడినా అక్కడ వారు సిగ్గుపడలేదండి. అక్కడ పేతురు లేచి ధైర్యంగా అక్కడ వాక్యాన్ని ప్రకటిస్తాడు. ఎందుకంటే వాళ్ళు సిగ్గుపడలేదు, అధైర్యపడలేదు, కృంగిపోలేదు. వారన్న మాటలకి రివర్స్ మాట్లాడలేదు. తాను ఎరిగిన యేసుక్రీస్తు నామాన్ని ధైర్యంగా ప్రకటించాడు. ఎందుకంటే వాళ్ళు అక్కడ నమ్మారు కాబట్టి, విశ్వసించారు కాబట్టి, ప్రభు చేయి గట్టిగా పట్టుకున్నారు కాబట్టి, వారికి అభిషేకంతో, దేవుని ఆత్మబలంతో ధైర్యంగా ప్రకటించడానికి కావలసిన సామర్థ్యం ప్రభు వారికి ఇచ్చాడు. ఈరోజు నువ్వు కొంతమందికి ప్రతిదానికి భయం, కొంతమంది పూర్తిగా అధైర్యపడతారు, కొంతమంది ఊరికినే కృంగిపోతారు. ఎప్పటికీ అలా చేయకండి. నువ్వు ఎరిగిన దేవాదేవుడు శక్తిమంతుడు. ఆయన యందు నమ్మిక ఉంచు. ప్రతి విషయంలో అపోస్తుల వల్లే నీకు కూడా ధైర్యం ఇస్తాడు, ప్రకటించుటకు అభిషేకం కూడా ఇస్తాడు. ఈ మాట నమ్మి ప్రార్థించు, ఈ మాట నమ్మి విశ్వసించు. దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యములు చేసి నేను అన్ని విషయాల్లో నేను దీవించబోతున్నాడు. ప్రకటించడానికి అభిషేకాన్ని నీకు ఇవ్వబోతుంది. ఈ వాగ్దానం నీ జీవితంలో ఈరోజు నెరవేర్చి ఈరోజంతా ఈ ప్రభు నీకు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి ఇవ్వించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చెబుతాను. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవుడా, నీకు స్తోత్రములు నాయన. ఉదయకాలం ఈ మాట్లాడుతున్న ప్రతి బిడ్డలు వారి జీవితాల్లోనైనా ఏమైతే సిగ్గుపడుతున్నారు, ఎక్కడైతే అధైర్యం కలిగి ఉన్నారు, అభిషేకాన్ని ఇచ్చి ఆశీర్వాదంతో నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఉదయకాలం మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించున్నాయి, ప్రతి కుటుంబాన్ని వెలిగించున్నాయన, ప్రతి వారికి రక్షణ కలిగించు, విడుదల కలిగించు, స్వస్థత కలిగించున్నాయన. వెళుతూ వస్తున్న మార్గంలో అన్నింటిలో తోడుగా ఉంది. స్కూల్కు, కాలేజీకి వెళ్తున్న ప్రతి బిడ్డలకు తోడే ఉండి ప్రతి శోధ నుంచి తప్పించు, ప్రతి అపాయం నుంచి తప్పించు, ప్రతి కీడు నుండి విడిపించు. విడిపోయిన కుటుంబాలను కట్టండి. నీ సన్నిధికి రాకుండా ఆగిపోయిన ప్రతి వారిని మరలా నడిపించున్నాయి. ప్రతి సంఘాన్ని దీవించు, ప్రతి సేవకుని బలముగా వాడు. ప్రతి బిడ్డలు నీ నామం స్తుతించాలి, నీ నామంలో ప్రార్థించాలి, నీ నామం వెతుక్కుంటూ ప్రభు నీ సన్నిధికి నడిపించబడాలి. ప్రతి బిడ్డలను రక్షణ ఆనందంలోకి నడిపించము. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి గొప్ప ఘనత ప్రతి వారికి కలుగజేయును గాక. ఆమేన్.